హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 28 అప్డేట్స్ చూద్దాం. బిగ్ బాస్ తూఫాన్ అనే టాస్క్ ఒకటి ఇచ్చాడు. స్విమ్మింగ్ పూల్లో కొన్ని కాయిన్స్ ఉంటాయి, వాటి మీద ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఒక్కొక్కటి తీసి ఎవరైతే అక్కడ తూఫాన్ అనే కరెక్ట్ వర్డ్కి తగ్గట్టు ఎర్లీగా పెడతారో ఆ టీం విన్నర్స్. ఆ టీం కోక్ బాటిల్స్ అండ్ బిర్యానీ వస్తుందని చెప్పాడు. ఫస్ట్ టీం నుంచి దివ్య వచ్చింది, సెకండ్ టీం నుంచి కళ్యాణ్ వచ్చాడు. సో పార్టిసిపెంట్స్ వీళ్ళిద్దరూ పూల్లో దిగారు. స్విమ్మింగ్ పూల్లో దిగిన తర్వాత దివ్య పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. విత్ ఇన్ తను కొంచెం లావుగా ఉంటుంది, అయినా సరే కేర్ చేయకుండా కళ్యాణ్ ఎలాంటి కాంపిటేటర్, కళ్యాణ్ ఎంత ఫాస్ట్గా ఆడతాడు, యంగ్, పైగా లీన్గా ఉంటాడు, కొంచెం ఎంత ఫాస్ట్గా రన్ చేయగలడు, ఎంత ఫాస్ట్గా స్విమ్ చేయగలడు. అయినా సరే దివ్య దిగి ఆ తూఫాన్ అనే లెటర్స్ని తీసుకొచ్చి బయట ఉన్న డీమాన్కి ఇవ్వడం వల్ల డీమాన్ అక్కడ పెట్టడం జరిగింది. నిజంగా ఆ గేమ్లో, ఆ టాస్క్లో దివ్య ఇచ్చిన పర్ఫార్మెన్స్ నెవర్ బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు ఇచ్చింది. హౌస్లో మనం ఉండేటప్పుడు అందరి చూపు మన మీద పడాలంటే అది మన బాధ్యతే, అది మన యొక్క కర్తవ్యం. అది అది మనం మన స్కిల్స్ మనం చూపించుకుంటేనే, ఫోర్స్డ్ స్కిల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అందరి దృష్టిలో పడాలి. అందరి దృష్టిలో పడితేనే అప్పుడే మనకు ఒక రికగ్నైజేషన్ వస్తుంది. సో నిన్న దివ్య అదే చేసింది, చాలా బాగా ఆడింది, చాలా బాగా ట్రై చేసింది, టీంని విన్ చేసింది. ఇప్పుడు దివ్య అనేది ఒక నోటెడ్ అయింది. దివ్య గారు మీరు ఇలాగే ఆడాలి, ఇంతే పర్ఫార్మెన్స్, ఇంతకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ మీరు చేయాలి. నెక్స్ట్ నాగార్జున గారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి స్టార్స్ ఇచ్చారు. స్టార్స్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరికి చుక్కలు చూపించారనమాట. చుక్కలు అంటే మామూలు చుక్కలు కాదు. ఎవరెవరికి ఏ స్టార్స్ ఇచ్చారన్నది చూద్దాం. ఫస్ట్ ఇమాన్యుయల్ని నిల్చోబెట్టి ఇమాన్యుయల్ యొక్క చేసిన పనులు కానీ, తను చెప్పిన స్టోరీ కానీ, తన గేమ్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, ఎక్స్ట్రాడినరీగా ఆడుతున్నావు ఇమాన్యుయల్, నువ్వు ఇంకా నువ్వు అనుకున్న స్థాయికి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి ఇమాన్యుయల్ని నాగార్జున పొగడడం జరిగింది. నిజంగా ఇమాన్యుయల్ తన బిహేవియరు, తన ఎదుటి వాళ్ళ మీద ఉన్న కన్సర్న్, తను కలుపుకునే విధానం, బంధాలను ఏర్పరచుకునే విధానం, బా ఎంత అసలు ఈ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడబ్బా ఏంటి అని మనకు అనిపించేస్తుంది. అంత ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఎలా తను అంత మలుచుకున్నాడు, అందరికీ సాధ్యం కాదండి. నేను ఇమ్మాన్యుయల్ అంటే కొద్దిగా ఇబ్బంది పడేవాడిని ఇంతకుముందు, కానీ ఇమ్మాన్యుయల్ పర్ఫార్మెన్స్ చూసి, తన బిహేవియర్ చూసి ఫ్యాన్ అయిపోయాను నేను. ఇమ్మాన్యుయల్ గోల్డెన్ స్టార్ గెలుచుకున్నాడు. గోల్డెన్ స్టార్ అంటే మామూలు విషయం కాదు. ఎంతమంది మనసును గెలుచుకోకపోతే గోల్డెన్ స్టార్ వస్తుంది. వెరీ గుడ్ ఇమ్మాన్యుయల్, నేను మీకు ఫ్యాన్ అయిపోయాను. నిజంగా చాలా బాగా ఆడుతున్నారు మీరు. మీకు మా విషెస్ అనేవి ఖచ్చితంగా అందుతాయి. మీరు కోరుకున్న అమ్మాయినే మీరు పెళ్లి చేసుకుంటారు. నెక్స్ట్ శ్రీజ గారు నాగార్జున గారు పొగిరారు. బట్ ఏంటంటే శ్రీజ, నువ్వు ఆడుతున్నావు, చాలా బాగా ఆడుతున్నావు. కాకపోతే అంటే ఇక్కడ వర్డ్స్ అక్కడ వర్డ్స్ ఇక్కడ చెప్పడం వల్ల కొద్ది కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. శ్రీజ, నీ ఆట చాలా డెవలప్ చేసావు, ఇంకా బాగా డెవలప్ చేయాలి. గోల్డెన్ స్టార్కి నువ్వు ఎలా వెళ్ళాలన్నది ఆలోచన. నెక్స్ట్ సుమన్ గారు నాగార్జున గారు ఏం చెప్పారంటే, గోల్డెన్ స్టార్కి అతి దగ్గరలో ఉన్నావు నువ్వు, కాకపోతే ఏంటంటే టాస్క్ విషయంలో మాత్రం కొద్దిగా ఆడలేకపోతున్నావు, నీ పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నావు, టీంని కలుపుకోలేకపోతున్నావు. టీంలో ఒక మెంబర్ చేంజ్ అయినంత మాత్రాన నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించాలి కదా, నువ్వు వెళ్ళి అడగాలి కదా కెప్టెన్ని, నువ్వు వెళ్ళి సంచాలకుని అడగాలి కదా, సంచాలక్ అప్పుడు డెసిషన్ తీసుకుంటాడు కదా, చేంజ్ చేస్తాడు కదా అని చెప్పి నాగార్జున అనడం జరిగింది. అది నిజమే. ఎందుకంటే సుమన్ గారు, సంజన గారు కొంచెం వాళ్ళ వైపు సపోర్ట్ చేసినప్పుడు నువ్వు వెళ్ళి సంచాలకుని అడగాలి, మా టీంలో ఒక పర్సన్ ఎలా చేస్తున్నాడు, సో మాకు ఒక కొత్త పర్సన్ని రీప్లేస్ చేయండి అని చెప్పి. అది నీ బాధ్యత, అది నువ్వు మర్చిపోయాను. తనూజ ఎక్కువ టూ మచ్ ఆఫ్ ఎమోషన్స్, టూ మచ్ ఆఫ్ రిలేషన్షిప్స్, బంధాలను ఎక్కువ పెంచుకోవడం వలన ఆ బంధాలు ఏదో ఒక రోజు నిన్ను ముంచేస్తాయి. ఆ బంధాలు ఎప్పుడు కూడాను, మనం బయట బంధాలు అనేవి కొంతకాలం వరకు మాత్రమే మనం నమ్మగలం, ఎక్కువ రోజులు నమ్మలేం. సో వాటి కోసం టూ మచ్ ఆఫ్ ఎమోషన్ అయిపోయి సాక్రిఫైస్లు చేయడం అనేది కరెక్ట్ కాదు, ఏడవడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పారు నాగార్జున గారు. 100% కరెక్ట్ అది. నెక్స్ట్ రీతు చౌదరి, గెలవాలనే తపన ఉంది, కాకపోతే ఏంటంటే ఇంకా స్ట్రాటజీస్ కావాలి, ఎక్స్ట్రాడినరీ స్ట్రాటజీస్ కావాలి, అసలు మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీస్ కావాలి, బాగా హార్డ్ వర్క్ చేయాలి స్ట్రాటజీస్ మీద. తనకి సిల్వర్ స్టార్ ఇవ్వడం జరిగింది. దివ్య బాగా మాట్లాడుతుంది, బాగానే ఆడుతుంది, బట్ ఏంటంటే ఒకే ఒకటి మిస్ అయింది, అదేంటంటే ఎంటర్టైన్మెంట్.
ఎంటర్టైన్మెంట్ బయట మనం చేయకపోయినా పర్వాలేదమ్మా, మనం హౌస్లో ఉన్న తర్వాత ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేయాలి, జనాల్ని నవ్వించాలి, జనాల కాన్సన్ట్రేషన్ అంతా మన వైపు తిప్పుకునేలా చేసుకోవాలి అని చెప్పారు. నిజమే అది. మనం బాగా మాట్లాడినంత మాత్రాన, బాగా టాస్క్ ఆడినంత మాత్రాన, స్పోర్టివ్గా ఉన్నంత మాత్రాన పని అవ్వదు. ఎంటర్టైన్మెంట్ కూడా పార్ట్ ఆఫ్ ది బిగ్ బాస్. రాము సిల్వర్ స్టార్. సిల్వర్ స్టార్ అంటే నిజంగా సిల్వర్ స్టారే. గేమ్ అయితే చాలా చేంజ్ చేశాడు. డిమాన్ సిల్వర్ స్టార్. గోల్డెన్ స్టార్కి చాలా దగ్గరలో ఉన్నారని నాకు అనిపించింది. అంటే యాజ్ ఇట్ ఈస్గా నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో నాగార్జున గారు కూడా అదే చెప్తున్నారు. అంటే కొద్దిగా నాగార్జున గారికి నాకు ఎక్కడో కొద్దిగా సిమ్టమ్స్ దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే సిక్స్త్ సెన్స్ బాగానే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే గేమ్ని చాలా క్లియర్గా ఫాలో అవుతున్నాను నేను. ఏం జరుగుతుంది, గేమ్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్కరి బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుంది సిచ్యువేషన్స్ బట్టి అన్నది చాలా క్లియర్గా నేను అబ్జర్వ్ చేయగలుగుతున్నాను, పాయింట్అవుట్ చేయగలుగుతున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వీకెండ్లో నాగార్జున గారు కూడా వచ్చి అదే చెప్తున్నారు. కావాలంటే మీరు చూడండి, మీరు నా రివ్యూస్ చూస్తే కనుక నేను ఏదైతే చెప్పానో అదే ఉంటుంది నాగార్జున గారు చెప్పింది కూడా. కళ్యాణ్ సిల్వర్ స్టార్. కళ్యాణ్ ఇంకొంచెం జాగ్రత్తగా ఆడాలి, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. నమ్మటం వలన బ్యాక్ స్టాబింగ్ అనేది 100% జరుగుతుంది. అది ఫీమేల్స్ ఎలాంటి ఫీమేల్స్ని నమ్ముతున్నాం అన్నది కూడా మన బాధ్యత అది. ఎందుకంటే అందరూ ఆడవాళ్ళు మంచోళ్ళు కాదు, అందరు మగవాళ్ళు మంచోళ్ళు కాదు. ఎప్పుడు కూడా బీ కాన్షియస్ అనేది చాలా ఇంపార్టెంట్. కళ్యాణ్ గారు మీకు అది తెలియట్లేదు, మీరు ఇంకా లాస్ అయిపోవాల్సి వస్తుంది. మీ గేమ్ మీరు ఆడాలి. భరణి గారు సిల్వర్ స్టార్. ఏంటి హౌస్లో మీరు పెదరాయుడు యాటిట్యూడ్ చూపిస్తున్నారా? పెదరాయుడు లాగా మీరు ఫీల్ అవుతున్నారా? ఏదన్నా ఉంటే నేనే సెటిల్మెంట్ చేస్తాను అనే ఒక బిహేవియర్ ఉన్నారా? మంచోడుగా నటిస్తున్నారో లేదో తెలియట్లేదు, కానీ అంటే ఆ హైరార్కీ తెలుస్తుంది. అంటే ఏంటి, నేను ఏజ్లో పెద్దోడిని, మీరంతా చిన్నోళ్ళు, నేను చెప్పింది వినాలి, లేకపోతే కనుక నాకు అంతా మంచి తెలుసు, నేను ఏదైనా మంచిగానే చెప్తాననే ఒక సెన్స్లో ఆయన బిహేవియర్ ఉంది. సో అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. మనం గేమ్ ఆడడానికి వెళ్ళాం, చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా సరే అందరూ ఈక్వల్ అక్కడ. అందుకని ఫిజికల్లీ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ గేమ్స్ ఉంటాయి, అందరికి ఈక్వల్గా ఉంటాయి. మేల్ ఫీమేల్కి తగ్గట్టే ఉంటాయి గేమ్స్ అనేవి. వీళ్ళకి సపరేట్గా వాళ్ళకి సపరేట్గా ఉండవు. ఫ్లోరా బ్లాక్ స్టార్ ఫ్లోరా. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు కూడా ఒక చెంచాగిరి చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఒకరి కింద ఒక షాడో లాగా, అంటే బేగి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, ఏదో ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు అని అనిపిస్తుంది. ఆవిడ లైఫ్లో చాలా సప్రెషన్ ఉందబ్బా, చాలా పెయిన్ ఉంది. ఆవిడ బయటకు వచ్చి నిజంగా స్పోర్టివ్గా తీసుకొని గేమ్ మైండ్ పెట్టి ఆడితే నిజంగా అసలు ఆవిడని కొట్టినోళ్ళు లేరు. ఎందుకంటే బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. ఆవిడకి బోల్డ్ అంత స్ట్రగ్లింగ్లోంచి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆడితే బాగున్ను, బట్ ఆవిడ ఉంటారో వెళ్ళిపోతారో తెలియట్లేదు. ఎవ్రీ వీక్ ఆవిడకి ఛాన్సెస్ ఇచ్చుకుంటూ వస్తున్నారు నాగార్జున గారు అండ్ హౌస్ మెంబర్స్ అండ్ ఆడియన్స్. ఇకనైనా ఆవిడ చేంజ్ అయ్యి ఆ చెంచాగిరి నుంచి, ఆ షాడో నుంచి బయటకు వచ్చి లైట్లో ఆవిడ ఆడితే బాగుంటుంది. ఖచ్చితంగా ఆవిడ జీవితంలో ఒక లైట్ వస్తుంది. హరీష్ గారు బ్లాక్ స్టార్. సరిపోయింది, బ్లాక్ స్టార్ ఆయన. ఎందుకంటే అస్సలు ఎక్కడో అవేగా కూర్చుంటా, మూడ్ ఆఫ్ చేసుకొని అలోన్గా ఫీల్ అయ్యి ఎవరితోని మాట్లాడకుండా ఈ సొసైటీ అంతా పొల్యూట్ అయిపోయింది, నేను ఒక్కనే పర్ఫెక్ట్ ఉన్నాను. సార్, మంచి మొక్కలు మొలిచిన చోటే కలుపు మొక్కలు మొలుస్తాయి. మీరు అర్థం కావట్లేదు, మీరు బయటకు వచ్చారు, ఈ ఎపిసోడ్ చూడాలని నేను కోరుకుంటున్నాను. మనం మంచిగా ఉన్నంత మాత్రాన అందరూ మంచిగా ఉండాలని లేదు. ఎందుకంటే ఇది సొసైటీ, ఆలోచనలు వేరు, బంధాలు వేరు, ప్రాబ్లమ్స్ వేరు, ఒక్కొక్కరి బిహేవియర్స్ వేరు ఉంటాయి. వి నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఎనీవే, మీరు బయటకు రావాలని మేమే చాలాసార్లు కోరుకున్నాం. మీరు కంబ్యాక్ ఇస్తారనుకున్నాం, కంబ్యాక్ ఇవ్వలేకపోయారు. బయటకు రావాలని కోరుకున్నాం, మీరు బయటకు వచ్చారు, సూపర్. సంజన గారు సిల్వర్ స్టార్. ఎందుకంటే అసలు ఆవిడకి బ్లాక్ స్టార్ ఇవ్వాలి. ఆవిడ చేస్తున్నవన్నీ కూడా నాటీ థింగ్స్ ఎంత ఇబ్బందికరంగా ఉంటున్నాయంటే, మీరు ఎగ్స్ తిన్నారు, ఓకే, మీకు ప్రోటీన్ సరిపోవట్లేదు, మీరు టూ మచ్ ఆఫ్ హంగ్రీ, మీకు బయట బేబీ 5 months బేబీ ఉంది, మీకు ప్రాబ్లం ఉంది, వి రెస్పెక్ట్ దట్. కాకపోతే మీరు ఎందుకు వచ్చారండి ఆ ప్రాబ్లమ్స్ మధ్యలో? మీరు గెలవాలని వచ్చారు, మీ ఫ్యామిలీ కోసం మీరు ఏదో ఒకటి చెయ్యాలని వచ్చారు, వి సపోర్ట్ దట్. కాకపోతే నేను అందరూ ఈక్వల్ కదా. మీరు ఫుడ్ విషయంలో ఎవరి దగ్గర అయినా సరే, కడుపుకు తినే దగ్గర మీరు పొరపాటున అలాంటి మిస్టేక్స్ చేస్తే అందరినీ హర్ట్ చేస్తుంది అది. మీరు ఇంతకుముందు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తే మీకోసం 4-5 సాక్రిఫైస్ చేశారు, వాళ్ళకి ఇష్టమైనవన్నీ ఇచ్చేశారు బిగ్ బాస్కి.
మీరు నిలబెట్టుకున్నారా? ఆ నలుగురు ఐదుగురులో ఎంతమంది ఇప్పుడు మీ వైపు ఉన్నారు? ఒక్కరు కూడా ఉండరు. నాటీనెస్ అనేది ఎప్పుడూ కూడాను మన ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టినంత వరకు కూడా ఫెయిర్ అది. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో అది అన్‌ఫెయిర్ అది. సో, నాటీనెస్ వదిలేసి ఇక నుంచి మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు నాగార్జున గారు ఇప్పుడు ఈ వీక్ మీరు నిలబెట్టుకోవాలి. లేకపోతే గనుక టాప్ 5లో ఉండరు మీరు. టాప్ 5లో ఎవరు ఉండరు. సో, వరస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద వీక్ అని చెప్పి నాగార్జున గారు ఇద్దరిని సెలెక్ట్ చేశారు. ఒకటి ఫ్లోరా గారు, 2 హరీష్ గారు. హౌస్‌లోంచి వీళ్ళిద్దరిలో ఎవరు బయటికెళ్ళిపోతారన్నది హౌస్ మెంబర్స్ డిసైడ్ చేయాలని చెప్పి నాగార్జున గారు చెప్పడం జరిగింది. సో, ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ ఒపీనియన్ చెప్పమని చెప్పారు. చాలా వరకు మెజారిటీ పర్సన్స్ ఫ్లోరా గారిని బయటికి పంపించేసారు. కాకపోతే ఏంటంటే ఫ్లోరా గారిని అందరూ అదే మనం అనుకున్నదే అక్కడ జరిగితే బిగ్ బాస్ ఎలా అవుతది? సర్ప్రైజ్ చేయడమే బిగ్ బాస్ యొక్క మొదటి రూల్. సో, నెక్స్ట్ 2 వీక్స్‌కి ఫ్లోరాని డైరెక్ట్ నామినేట్ చేశారు. ఎవ్వరు నామినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆవిడ నెక్స్ట్ 2 వీక్స్‌లో ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఆవిడ. ఫిక్స్ ఇది. కానీ నెక్స్ట్ 2 వీక్స్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందో కూడా తెలీదు. ఎందుకంటే ఆల్రెడీ ఈవిడ్ని డైరెక్ట్ నామినేట్ చేశారు కాబట్టి ఇంకెవరినో ఒకరిని ఈవిడతో పాటు పంపించేస్తారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఇచ్చేస్తారు. సో, నెక్స్ట్ 2 వీక్స్‌లో మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇద్దరు వచ్చేస్తారు. పక్కా క్లియర్‌గా తెలుస్తుంది. ఈ వీక్ హౌస్‌లో నాకు తెలిసి హరీష్ గారు బయటికెళ్ళిపోతారు. మీరు ఎవరు వెళ్తారని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చూసి వెళ్ళిపోతే నాకు ఎలాంటి హెల్ప్ చేసినట్టు కాదు. మీరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. దానివల్ల వేరే వాళ్ళకి నా వీడియోస్ అనేవి సజెషన్‌లోకి వెళ్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నన్ను టార్చర్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.